ఎలాంటి బియ్యం యూజ్ చేసుకోకుండా మనమైతే రాగులతో చేసుకునే దోశలండి ఇవైతే చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టారంటే ఇంటిలో కాదు ఇష్టంగా తింటారు. కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసేసుకొని ఇలా చేయారంటే టేస్టీగా ఉండే రాగి దోశ అయితే రెడీ. చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగాను చాలా సాఫ్ట్గాను ఉండే దోశలండి ఇవైతే. నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే 1 కప్పు రాగులతో అండి రాగుల దోశలు. ఎలాంటి బియ్యం లేకుండా హెల్తీగా ఉండే దోశలండి. డైట్ చేసే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే ఎలా చేశానో ఇప్పుడైతే చూసేద్దాం. రాగులతో దోశలండి చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఎలాంటి రైస్ అయితే యూజ్ చేయకుండా రాగులు, అలానే మినప్పప్పు, కొద్దిగా అటుకులు, అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, రాగులు తినడం వల్ల ఐరన్, కాల్షియము ఇలా చాలా రకాలుగా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ దోశలను అయితే, రాగి దోశల్ని. ఇక్కడైతే రాగులు అయితే 1 కప్పు తీసుకున్నారు కదా, ఇక్కడ మినపప్పు 1/2 కప్పు తీసుకుంటున్నాను అండి. అలానే 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలానే అటుకులు కూడా 1/2 కప్పు వేసాను. ఇవన్నీ 3 బాగా ఇలా కలిపేసుకొని ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసి ఒక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. ఈ రాగులు అనేవి నానితే చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇక్కడే 2 టైమ్స్ అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 సార్లు అయితే బాగా కడిగేసాను. ఇప్పుడైతే మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. మనం మధ్యాహ్నం అలా నానబెట్టుకుంటే నైట్కి అంతా బాగా నానుతాయి కాబట్టి మనం పిండి అయితే నైట్ వేసుకోవచ్చు. ఒక ప్లేట్ 6 అవర్స్ ఇలా ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 6 అవర్స్ తర్వాత అయితే ఇక్కడ రాగులు, అలానే మినప్పప్పు మొత్తం అన్నీ బాగా నానాయండి. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి, ఇలా పెద్దగా మిక్సీ జార్ అయితే తీసుకోవాలి, ఒకటి పెద్దది. ఇప్పుడు ఇందులో ఒక 2 సార్లు అయితే వేసుకోవాలండి మెత్తగా. ఇక్కడ రాత్రంతా మనం ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి. రోజు ఒకే రకం దోశ కాకుండా ఒక్కొక్కసారి ఇలా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. డైట్ చేసే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి దోశ అనేది. చూసారా, ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇలా సాఫ్ట్గా అయితే మనము పిండి అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను, ఇందులో వేసేసుకోవడమే అండి. చూసారా, ఇలా ఇంకొకసారి అయితే పడుతుంది, ఇంకొకసారి అయితే వేసేసుకున్నాము. చూడండి, అదేవిధంగా ఇంకొకసారి కూడా పట్టేసుకున్నాము. రెండైతే ఇలా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి దోశలు అయితే. అయితే ఫ్రెండ్స్, మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా బౌల్లో అయితే వేసేసుకున్నాము. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇలా దోశ పిండి అయితే ఇలా వేసుకోవాలి. ఇంకా మార్నింగ్కి అయితే మనకు దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం చేత్తో అయితే ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ మనం ఇది ఎంత బాగా కలుపుతామో మనకు మార్నింగ్ అనేవి దోశలు క్రిస్పీగాను చాలా సాఫ్ట్గాను ఉంటాయండి దోశలు అయితే. చూసారా, మొత్తం కలిసేలా మనమైతే ఇలా చేతితో కలుపుకుంటే మొత్తం అనేది బాగా కలుస్తుందండి. అంతే ఫ్రెండ్స్, అదైతే మొత్తం ఇది నైట్ అంతా పులియనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పిండి అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ మార్నింగ్ వరకు అయితే ఇలానే ఉంచేసుకోవాలి.
పల్లీ చట్నీ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. అలానే ఆనియన్, టమోటో, ఒక 10 పచ్చిమిర్చి అంతే అండి. ఫస్ట్ అయితే చిన్న కళాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. చూడండి, ఈ పల్లీలు బాగా వేగితే చట్నీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు అలానే టమోటో, ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు అయితే వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమోటో అన్నీ మగ్గించుకోవాలి. చూడండి, ఇందులోనే ఫస్ట్ టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు వేస్తే మధ్యాహ్నం వరకైనా ఉంటుందండి, చట్నీ పాడవకుండా ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ అనేది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక మొత్తం అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. అలానే కొద్దిగా పప్పులండి, ఒక పిడికెడు. ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో మనము పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే కూడా. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఇవి టమోటో, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? మీరు ఎలా చేస్తారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అనేది టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇలా చేశారు. చూడండి, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులో పోపు అయితే పెట్టేసుకున్నామంటే చట్నీ రెడీ. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి చివరగా చూడండి. చట్నీ అయితే ఒక గిన్నెలో వేసేసుకొని ఇక్కడ దీంట్లో కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పల్లీ చట్నీ అనేది ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇందులోనే పోపు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారా, టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం, దోశ అయితే వేసేసుకున్నామండి. ఇంకా పిండి అయితే చాలా బాగా పులుసుని చూసారా అండి. అయితే ఇక్కడ పిండి ఏమైనా పడుతుంది అనేసి నేను గిన్నె అయితే పెట్టాను. అయితే ఫుల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొద్దిగా సోడా పొడి వేసేసి బాగా కలిపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే ఇప్పుడు మనము కొద్దిగా వంట సోడా, అలానే తగినంత సాల్ట్ రెండు వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నామంటే దోశలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయండి. అండి ఒక ప్లేట్ అయితే మూసేసి పెట్టేసుకోవడం. చూడండి, అయితే పల్లీ చట్నీ అయినా, దీంట్లోకి టమాటో చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుందండి. పెనం అయితే పెట్టేసాము. ఇక్కడ ఒకసారి ఆనియన్ పైలు తిక్కేసామంటే మనకు విరిగిపోకుండా దోశలు ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఇలా చేస్తారంటే మొత్తం ఇలా వేయక చిన్న మంట మీద పెట్టుకొని దోశ అనేది వేసుకోవడం. బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని. అంత టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ. చూడండి, కొద్దిగా ఆయిల్ కూడా వేసేద్దాము. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే దోశలండి. చూడండి, దోశ అయితే బాగా కాలింది. ఇలా అంటే వచ్చేస్తున్నాయి దోశలు అయితే. క్రిస్పీగాను మెత్తగా చాలా బాగుంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలాంటి దోశలు వేసుకొని తిన్నారంటే ఇంటిల్లి పాది ఆరోగ్యంగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్,
ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఒకటి తినేవాళ్ళు 2 తింటారండి దోశలు అనేవి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. ఇలా సర్వింగ్ ప్లేట్లో దోశ అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక దోశ అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక దోశ అయితే వేసేద్దాము. ఇక్కడ చిన్నగా మందంగా వేస్తామండి. ఇవైతే మెత్తగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే దోశ. చూడండి, కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసేసుకొని కొద్దిగా ఒక్కసారి ఇలా వేసామంటే చాలా టేస్టీగా ఉండే రాగి దోశలు అయితే రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా త్వరగా చేసుకునే దోశలండి ఇవైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. చూడండి, టేస్టీగా ఉండే రాగి దోశలు అయితే రెడీ. ఇందులో పల్లి చట్నీ చేసుకొని తిన్నామంటే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, పల్లి చట్నీ అలానే రాగి దోశలు హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా క్రిస్పీగాను సాఫ్ట్గాను చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.